ఇప్పుడు పిల్లలు గిట్ట ఉడితే ఎవరు పేరు చెప్పాలి? 11 సంవత్సరాలలో జోగింగ్ చేసిర్రు. నాకు అంత మట్టుకు తెలివి లేదు. అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసులో తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతో గడపాల్సిన పసిప్రాయంలో ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా మనిషితో కాదు, కంటికి కనిపించని దేవుడితో జరిగితే ఆమె జీవితం ఏమవుతుంది? వినడానికి ఇదేదో సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ ఇది మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక చేదు నిజం. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు తీరుతాయని అందరం అనుకుంటాం, కానీ అదే దేవుడి పేరుతో ఒక నిస్సహాయురాలి జీవితం బలిపీఠం ఎక్కితే అదే జోగిని వ్యవస్థ. పగటిపూట అసలు పగలు అమ్మవారి స్వరూపమని మొక్కుతూనే రాత్రి కాగానే ఊరి పెద్దల శారీరక సుఖాల కోసం పసిమొగ్గలను ఎరగా వేస్తున్న ఈ ఘోరమైన జోగిని దురాచారం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేవుడి పేరుతో జరుగుతున్న వ్యవస్థ ఎందుకు ఆపలేకపోతున్నాం? జోగినీలు మాతంగులు ఇద్దరూ ఒకరేనా? ఈ భయంకరమైన దురాచారం అసలు ఎక్కడ మొదలైంది అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారతదేశం అంటేనే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల దేశం. గొప్ప ఆచార వ్యవహారాలకు, సంస్కృతికి నిలయమని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇదే ఘన చరిత్ర ఉన్న సమాజంలో పూర్వం కొంతమంది స్వార్థం వల్లనో లేదా అప్పటి పరిస్థితుల వల్లనో వరకట్నం, సతీ సహగమనం వంటి దురాచారాలు కూడా పాతుకుపోయాయి. కానీ కాలక్రమేణా వీటిలో కొన్నిటిని మనం చట్టాల ద్వారా, అవగాహన ద్వారా అరికట్టగలిగాం. కానీ జోగిని వంటి వ్యవస్థలు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ జోగిని వ్యవస్థ అంటే ఏంటి అనేది డీటెయిల్గా గమనిస్తే దీనికి పునాదులు ప్రాచీన దేవదాసీ వ్యవస్థలో కనిపిస్తాయి. దేవాలయాలకు సేవ చేసేందుకు, దేవుడి పట్ల భక్తితో చిన్న వయసులోనే బాలికలను దేవుడికి అంకితం చేయడం ద్వారా ఇది మొదలైంది. వీరిని దేవుడికి పెళ్లి చేసిన వారు అనే పేరుతో పిలుస్తూ చివరికి వారి శరీరాన్ని గ్రామ పెద్దల కోరికలకు అర్పించేలా మార్చేశారు. అయితే ఈ వ్యవస్థ కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. భారతదేశం అంతటా వివిధ పేర్లతో ఇది విస్తరించి ఉంది. కర్ణాటకలో వీరిని బసవి అని, మహారాష్ట్రలో మాతంగి అని, గోవాలో బావిన్ లేదా కలావటిన్ అని, ఉత్తరాదిన దేవదాసి అని పిలుచుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీరిని జోగిని అని పిలుస్తారు. పేరు ఏదైనా ఆ పేరు వెనుక ఉన్న కన్నీళ్లు, వారు అనుభవిస్తున్న నరకం మాత్రం అందరిదీ ఒకటే. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ వ్యవస్థ 10వ శతాబ్దం నుంచే ఉండి ఉండొచ్చని భావిస్తారు. కానీ మధ్యయుగాల నాటికి ఇది ఒక భయంకరమైన రూపం దాల్చింది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల్లో ఈ వ్యవస్థ బలంగా పాతుకుపోయింది. ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించండి. దేవుడి భార్యగా లేదా ఒక దేవతగా పరిగణించబడే స్త్రీని సమాజం ఎలా చూడాలి? ఎంతో గౌరవంగా, అత్యున్నత స్థానంలో ఉంచి చూడాలి కదా. కానీ వాస్తవంలో జరుగుతున్నది దీనికి పూర్తిగా విరుద్ధం. దేవుడికి సేవ చేసే స్త్రీని దేవతగా గౌరవించాల్సింది పోయి ఆమెను తమ శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఒక వస్తువుగా మార్చేస్తారు. ఆచారం ప్రకారం ఈ జోగిని స్త్రీలను మొదట ఆ గ్రామంలోని పెద్దల గదుల్లోకి పంపిస్తారు. ఆ ఊరి పెద్దలు తమకు నచ్చినన్ని రోజులు ఆ మహిళలను వాడుకుని వదిలేస్తారు. ఆ తర్వాత గ్రామంలోని మిగతా వారు కూడా ఆమెను ఒక అంగడి సరుకులా భావించి దోచుకుంటారు. ఇది భక్తి కాదు, దైవ సేవ అంతకంటే కాదు. ఇది కేవలం భక్తి పేరుతో జరుగుతున్న వ్యవస్థీకృత వ్యభిచారం మరియు లైంగిక దోపిడీ. జోగినిగా మారిన స్త్రీల జీవితం అత్యంత దయనీయంగా మారుతుంది. వీరికి పునర్వివాహం చేసుకునే హక్కు ఉండదు. అతి చిన్న వయసులోనే ఈ ఊబిలోకి నెట్టబడటం వల్ల వీరికి చదువుకునే అవకాశం అస్సలుండదు. సమాజంలో వీరిని చాలా గ్రామాల్లో అశుభంగా చూస్తారు. దీనివల్ల వారు సామాజికంగా పూర్తిగా ఒంటరి అయిపోతారు. వీటన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ వ్యవస్థలో ఉన్న మహిళలకు పుట్టే పిల్లల పరిస్థితి. ఆ పిల్లలకు తండ్రి ఎవరో ప్రపంచానికి తెలియదు. దీనివల్ల పాఠశాలలో చేరాలన్న తండ్రి పేరు లేక వారు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తల్లి తన పిల్లలకు తండ్రి ఎవరో చెప్పలేని స్థితిలో ఉంటుంది. ఫలితంగా ఆ పిల్లలు కూడా చదువుకు దూరమై మళ్లీ ఇదే వృత్తిలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ మరో వింతైన మరియు బాధాకరమైన ఆచారం ఉంది. ఒకవేళ ఆ జోగిని కుటుంబంలో మగపిల్లలు పుడితే వారికి ఆ గ్రామంలో ఉన్న దళిత అమ్మాయిలతో పెళ్లి చేస్తారు.
అయితే వారి సంతానంలో మళ్లీ ఒక ఆడపిల్ల పుడితే ఆమెను తప్పనిసరిగా జోగినిగా మారుస్తారు. ఇలా ఈ వశవలయం తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఒక తరం అనుభవించిన నరకం నుంచి తర్వాతి తరం తప్పించుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది జోగినీలను మరియు ట్రాన్స్జెండర్లను ఒకేలా చూస్తుంటారు, కానీ వారి మధ్య చాలా తేడా ఉంది. ట్రాన్స్జెండర్లు సాధారణంగా భిక్షాటన చేస్తూ లేదా శుభకార్యాలకు వెళ్లి దీవెండ్లు ఇస్తూ బతుకుతారు. కానీ జోగినీలు అమ్మవారి పూజలు, దేవుడి కళ్యాణాలు, బోనాలు వంటి ధార్మిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. జోగినీలు వారి జీవితాన్ని దేవుడికే అంకితం చేశామని వారు బలంగా నమ్ముతారు. వీరు కేవలం 2 నెలల బోనాల పండుగకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా భక్తులకు ముడుపులు కట్టించడం, పీట మీద కూర్చుని వారి సమస్యలకు పరిష్కారాలు చెప్పడం వంటి పనుల్లో బిజీగా ఉంటారు. కొంతమంది జోగినీలు తమ ఈ వృత్తి పట్ల సంతృప్తిగా ఉన్నామని కూడా చెబుతుంటారు. ఎందుకంటే సమాజంలో వారికి భక్తుల ద్వారా కొంత గుర్తింపు దొరుకుతుంది. అయితే ఈ గుర్తింపు వెనుక ఉన్న చారిత్రక అణచివేతను మనం మర్చిపోకూడదు. జోగినీ వ్యవస్థను అరికట్టడానికి భారతదేశంలో చట్టపరంగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ వ్యవస్థపై నిషేధాజ్ఞలు మొదలయ్యాయి. ముఖ్యంగా 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగినీ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 1988లో దేవదాసి నిషేధ చట్టం కూడా అమల్లోకి వచ్చింది. ఈ చట్టాల ప్రకారం ఒక బాలికను దేవుడికి అంకితం చేయడం లేదా ఆమెను శారీరకంగా వాడుకోవడం అనేది శిక్షార్హమైన నేరం. అయినప్పటికీ గ్రామాల్లో మూఢనమ్మకాలు మరియు భయం వల్ల ఈ దురాచారం ఇప్పటికీ నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. అధికారుల కన్ను కప్పి రహస్యంగా ఈ పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే 1990ల నాటికి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 40,000 మంది జోగినులుండేవారు. 2015లో జోగినీ కమిషన్ చేసిన సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల పైచిలుకు జోగినీ కుటుంబాలు ఉండగా తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 90,000 మంది జోగినులు ఉన్నట్లు తేలింది. ఈ అంకెలు మనల్ని భయపెట్టడమే కాదు, మనమింకా ఎంత దూరం ప్రయాణించాలో కూడా గుర్తు చేస్తున్నాయి. అయితే సానుకూలాంశం ఏంటంటే ప్రస్తుతం చాలామంది మాజీ జోగినులు సంఘ సంస్కర్తలుగా మారి తమలాంటి ఇతరులకు శిక్షణ ఇస్తూ వారిని ఈ ఊబి నుంచి బయటకు తీసుకువస్తున్నారు. సినిమా రంగం కూడా ఈ సమస్యపై దృష్టి సారిస్తోంది. ఉదాహరణకు శ్యామ్ సింగ్ రాయ్ వంటి సినిమాలు ఈ వ్యవస్థలోని దోపిడీని జాతీయ స్థాయిలో చర్చించేలా చేశాయి. జోగినీలకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి కూడా ఉంటుంది. వారు ఒగ్గు కథలు, బుర్ర కథలు వంటి నాట్య ప్రదర్శనలు ఇస్తూ తమ కళను చాటుకుంటారు. వారిని శక్తిగా, దేవతగా పరిగణించడం అనేది ఒక రకమైన మాయావలపు లాంటిది. అంటే ఒక మహిళను అందరి సమక్షంలో అధికారికంగా లైంగిక దోపిడీకి గురిచేయడానికి సమాజం అంగీకరించేలా చేసిన ఒక వ్యూహాత్మక చర్య ఇది. దేవుడు ఆ అమ్మాయిని రక్షించలేకపోయాడు, చట్టం ఆమెను చేరుకోలేకపోయింది, సమాజం ఆమెను వాడుకుని వదిలేసింది. ఇది చదివినప్పుడో విన్నప్పుడో మనకు కలిగే ఆవేదన నిజమైన మార్పుకు నాంది కావాలి. అయితే జోగినీలలాగే ఉండే మాతంగిల్ను చాలామంది ఒకటే అనుకుంటారు. దాని గురించి ఒకసారి చూసుకుంటే జోగిని మరియు మాతంగి వ్యవస్థలు రెండూ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయ ఆచారాలే అయినప్పటికీ వాటి ఉద్దేశ్యం, సామాజిక స్థితి, మతపరమైన పాత్రలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. జోగిని వ్యవస్థలో చిన్న వయసులోనే ఒక అమ్మాయిని గ్రామదేవత లేదా ఆలయానికి అంకితం చేస్తారు. ఆమెకు సాధారణ వివాహం జరగదు. చారిత్రకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవస్థ సామాజిక దోపిడీకి దారితీసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో జోగిని ఆచారం కనిపించేది. ప్రస్తుతం ఈ వ్యవస్థను ప్రభుత్వాలు చట్టపరంగా నిషేధించాయి. మరోవైపు మాతంగి అనేది ప్రధానంగా మాదిగ సమాజంలో కనిపించే ఒక ఆధ్యాత్మిక లేదా మతపరమైన పాత్ర. మాతంగిగా భావించే మహిళను దేవత శక్తి ఆవహించిందని నమ్ముతారు. గ్రామోత్సవాలు, జాతరలు, ప్రత్యేక పూజల సమయంలో ఆమె దేవత సందేశాన్ని చెప్పడం, ఆశీర్వాదాలు ఇవ్వడం, కొన్ని సంప్రదాయ కర్మలు నిర్వహించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మాతంగిగా ఉండడం తప్పనిసరిగా వివాహం చేసుకోకూడదనే నియమం కాదు. చాలామంది మాతంగులు సాధారణ కుటుంబ జీవితం కూడా గడుపుతారు.
అందువల్ల జోగిని వ్యవస్థ అనేది దేవతకు జీవితాంతం అంకితమైన మహిళ అనే సామాజిక మతపరమైన వ్యవస్థ కాగా, మాతంగి అనేది దేవతాశక్తికి ప్రతినిధిగా భావించే ఒక ఆధ్యాత్మిక పాత్ర. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ సంప్రదాయాల రూపం, ఆచారాలు, స్థానిక నమ్మకాలు మారుతూ ఉండవచ్చు. ముగింపుగా చూస్తే జోగిని వ్యవస్థ అనేది కేవలం ఒక పాతకాలపు ఆచారం కాదు, అది ఒక సామాజిక నేరం. భక్తి అనేది మనసుకి శాంతినివ్వాలి కానీ ఒకరి జీవితాన్ని నరకప్రాయం చేయకూడదు. అక్షరాలు నేర్చుకోవలసిన అమ్మాయి దేవాలయ గుమ్మంలోనే బలైపోవడం అనేది ఆధునిక సమాజానికి ఒక మచ్చ. మనం చదువుకున్న వాళ్లంగా, స్పందించే గుణం ఉన్న మనుషులుగా ఇలాంటి దురాచారాలను రూపుమాపడానికి మనవంతు కృషి చేయాలి. ప్రభుత్వం కూడా ఈ మహిళలకు కేవలం చట్టాలే కాకుండా సరైన పునరావాసం, విద్య మరియు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని గౌరవప్రదమైన పౌరులుగా తీర్చిదిద్దాలని మనం కోరుకుందాం. ఈ వీడియో ద్వారా మీకు జోగిని వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కలిగిందని నేను నమ్ముతున్నాను. భక్తి పేరిట జరిగే ఏ అన్యాయానికైనా మనం చరమగీతం పాడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.